महाराज की। ప్రణామాలు మాత. కుమారా, ఎందుకు నాయనా అంత దిగలుగా ఉన్నావు? ఏమీ లేదు మాత. లేదు నాయన, ఏదో దాస్తున్నావు. ఏమీ లేదు మాత. కుమారా, వారం రోజుల్లో నీ పుట్టినరోజు ఉంది, మర్చిపోయావా? భూలోకం వెళ్లే సమయం దగ్గర పడింది నాయన, ఇంకేం ఏర్పాటు చేసుకోలేవా? లేదు మాత, నాకు ఈ సంవత్సరం వెళ్ళాలనిపించడం లేదు. నువ్వు వెళ్ళకపోతే భూలోక వాసులంతా ఎంత బాధపడతారు. నీ రాక కోసం ఎన్ని కళ్ళు ఎదురు చూచుచున్నాయో నీకు తెలుసా? తెలుసు మాత, అయినా కూడా పోవాలనిపించడం లేదు. ఎందుకు కుమారా, ఎందుకు వెళ్ళాలనిపించడం లేదు? మీకు తెలుసు కదా మాత, కలియుగం ఎంత ప్రమాదకరమైనదో. స్వార్థపు మనుషులు, స్వార్థపు కోరికలు, వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి నన్నే వాడుకుంటారు. తెలుసా మాత? నవరాత్రులు అంటే 9 రోజులు కదా మాత. కానీ భూలోకం వాళ్లకు నచ్చిన రాత్రులు మాత్రమే. కొందరు 3 రోజులు, కొందరు 5 రోజులు, కొందరు 9 రోజులు, మరికొందరు 11 రోజులు. వాళ్లకు బోరు కొడితే నిలిపిన తెల్లారే నన్ను నిమజ్జనం చేస్తున్నారు మాత. పోనీ ఉన్నన్ని రోజులు భక్తితో ఉన్నారంటే అది కూడా లేదు మాత. ప్రొద్దున మొక్కుతారు, పొద్దు గోకితే డీజే పాటలతో డ్యాన్స్ చేస్తారు. ఆ పాటలు ఎలా ఉంటాయో నా నోరుతో చెప్పలేను మాత. ప్రొద్దున్నే తీర్థవసాలు ఆరగించిన వాడు సాయంత్రం కల్లా ఏది పడితే అది తాగి వచ్చి నా ముందే నాట్యమాడతారు మాత. అంతేకాదు మాత, దోపిడీలు, జిల్లర రాజకీయాలు, దొంగతనాలు, అబ్బబ్బబ్బ ఒకటా రెండా చూడలేకపోతున్నాను మాత. కుమారా, అది కలియుగం నాయనా. అది ఏది చేసినా కాలమే నిర్ణయిస్తుంది నాయన. కానీ మానవుల ప్రమేయం ఏది ఉండదు. మన 2 నవరాత్రులు ఉన్నాయి కాబట్టి హిందూ బంధువులందరూ ఒక్క తాటిపైకి వస్తున్నారు. ఈ సమయాన మన దీవెనలు లేకపోతే భక్తులు ఏమైపోతారు? మన ప్రేమానురాగాలు, కరుణ లేకపోతే మానవులు ఇంకా చెడిపోతారు నాయన. ముందు నువ్వు వెళ్ళిరా కుమారా, తర్వాత నేను వెళ్ళి దుష్ట శిక్షణ చేస్తా. వెళ్ళు కుమారా, భూలోకానికి వెళ్ళడానికి సిద్ధం కమ్ము. అట్లనే మాత. మాత, ఏమిటి కుమారా? మీరు చెప్పాక చాలా ఆలోచించాను. భూలోక ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాను మాత. ఒక 2 రోజుల ముందే వెళ్ళి నాకు నచ్చినట్టు ఎలా ఉండాలో జనాలకు చెప్పి నవరాత్రులు ముగించుకొని మళ్ళీ తిరిగి వస్తాను మాత. ఏమిటి 2 రోజుల ముందా? కుమారా, భూలోకం ప్రమాదకరం అన్నావు. 11 రోజులు ఎలా ఉంటావు కుమారా? ఏమి కాదు మాత, 2 రోజులు జనసంచారం చేసి 9 రోజులు పూజలు అందుకొని వచ్చేదని మాత. భూలోకంలో జాగ్రత్త నాయన. తోడుగా మూషికుణ్ణి కూడా తీసుకెళ్ళుము. మూషికుడు తర్వాత వచ్చును కానీ నేను ముందుగా బయలుదేరుతాను. నన్ను ఆశీర్వదించు మాత. విజయస్తు కుమారా, జాగ్రత్త. మీ ఆశీర్వాదం ఉండగా నాకేలా భయము తల్లి. క్షేమంగా వెళ్ళి వస్తాను. శుభమస్తు. జాగ్రత్త నాయన. ఏదవ జీవితం ఇంత అవమానపడ్డాక ఇక బతుకుడెందుకు? మధ్యతరగతిలో పుట్టుడేనా తప్ప అటు తల్లి తండ్రి ఇటు పెళ్ళాం పిల్లలు పెరుగుతున్న అప్పులు వీటినన్నీ భరించే కంటే చావడమే మంచిది. స్వామి, ఇంతతో నా రుణం తీరిపోయింది. ఇక నా భార్య పిల్లలకు నువ్వే దిక్కు స్వామి, నువ్వే దిక్కు.
బొక్క భక్త ఏమి బాధ వచ్చినది నదిలో దూకబోతున్నావు? అరే ఎవర్రా నువ్వు? పడేసిన లెక్క నా సావును ఎత్తంటే మధ్యలో చంపినావు. తప్పు నాయనా, జీవితం అన్నాక గుప్పటి కష్టాలుండవా? ఆ మాత్రం దానికి చచ్చిపోయేదవా? అసలు ఎవరువయ్యా నువ్వు మధ్యలో దూడి? వినాయక చవితి స్పెషలా? ఏ డ్రామా కంపెనీ? ఏ మాట కమాట గాని గెటప్ మస్తు కుదిరింది. ఇంతకి నీకు ఇద్దామన్నా నా దగ్గర రూపాయి లేదు. నీవే ఊరు, నీ పేరేంటి? నా పేరు గణేశుడు. అందరూ నన్ను గణపతి, విఘ్నరాజ, ఏకదంత అని ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పిలిచెదరు. ఏం ట్రైనింగ్ రాబాయ్, ఏం డెలివరీ పైకత్తో పోరాబాయ్. పైకచ్చుడేంది, నేను పైనుంచే కిందికి వచ్చి తిని కదా. అట్లనా? మొత్తానికైతే క్యారెక్టర్ నీలం అయిపోయినావు. ఏం నటిస్తున్నావు రాబాయ్? లేదు నాయన, నా అసలు స్వరూపమే ఇది. అబ్బాబా ఏం రాయింది నాకు? నీ నటునికి మంచి ఎవరు వస్తాయి కానీ పోయా నా సమానం దావని. ఏమిటి చచ్చిపోయేదావా? అది నీ ఇష్టం అనుకుంటివా? చావు పుట్టుకలంతా మా తండ్రి గారి చేతిలో ఉంటది. నువ్వు చావాలనుకున్నప్పుడు కాదు, ఈ భూమి మీద నూకలు చెల్లినప్పుడు అప్పుడు చస్తావు. తెలుసు కదా, శివుడాజ్ఞ లేనిదే చీమైనా పుట్టదని. నీకు పిచ్చి బాగా ముదింది రోయ్. సరే ఇప్పుడు ఏమంటావు? నువ్వు దేవుని అంటావు. నువ్వు దేవుని అని నమ్మకం ఏంటి? మీ మానవులతో ఇదేనయ్యా బాధ. తీరా కనబడినాక నువ్వు దేవుడివేనా అని అనుమానించెదరు. సరే ఇప్పుడు నిన్ను నమ్మించడానికి నేను ఏమి చేయదును? ఏం చేయాలా? నువ్వు దేవుని అయితే ఒకసారి మాయమై అట్లనే నాయన. స్వామి 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 స్వామి, లోకోత్తరమైన మీ దివ్య రూపాన్ని చూసి కూడా నమ్మని అజ్ఞాని స్వామి, అజ్ఞాని. తండ్రి వినాయక నన్ను క్షమించు స్వామి, ఈ అజ్ఞానాన్ని క్షమించు. పైకి లేవు నాయన. నమ్మలేకపోతు ప్రభు, నా జన్మ ధన్యమైంది. ఎందుకు ఈ అభాగ్యునికి దర్శనం కలిగించావు? ఇంతమంది ఉండగా నాకేందుకు దర్శనం ఇచ్చావు తండ్రి? పిచ్చివాడ, నేను కనపడకపోవడం ఏంటి? నేను ఎప్పుడూ పక్కనే ఉంటాను. నన్ను మనసుతో మొక్కిన వారికే నేను కనిపించదను. స్వార్థపు కోరికలతో మొక్కినప్పుడు నేను ఎవరికీ కనిపించను నాయన. నువ్వు ఈ నీటిలో దూకక ముందే నా తల్లిదండ్రులకు, నా భార్య పిల్లలకు నీవే దిక్కని మనస్ఫూర్తిగా మొక్కినావు. అందుకే నీకు ఈ సాక్షాత్కారం. ఏం చేయమంటావు? ఈ కలియుగమంతా డబ్బుతో ముడి వేశావు. ఉన్నోనికి విలువనిస్తున్నారు, లేనోనికి నిందిస్తున్నారు. జనంతా ఒకటే కదా, మరి ఈ వ్యత్యాసం ఎందుకు స్వామి? పిచ్చివాడ, మిమ్మల్ని మనుషులుగా సృష్టించడమే మా వంతు. మిగతాదంతా మీరు చేసుకున్నారే నాయన. డబ్బు మాయల పడి ఎవరు ఎలా ప్రవర్తిస్తారో మీకే తెలియదు. మాకు అందరూ సమానమే. ఉన్నోడు లేనోడు అన్నది మీరు కల్పించుకున్నదే. మా దగ్గరికి ఉన్నవాడు వచ్చి మొక్కవచ్చు, లేనివాడు వచ్చి కూడా మొక్కవచ్చు. ఒళ్ళు వచ్చి పనిచేసినవాడు, పైసల విలువ తెలిసినవాడు ఉన్నోడవుతున్నాడు. పూట కోసం కష్టపడి పూట గడిచాక విశ్రాంతి తీసుకున్నవాడు లేనోడవుతున్నాడు. అంతే. ఇంత చిన్న విషయం తెలియక జనాలంతా పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. అందరూ దేవుని నిందించే వాళ్ళే. అందులో నేనొక్కని స్వామి, నన్ను క్షమించు. సరే సరే నాయన, మాటల్లో పడి అసలు విషయం మర్చిపోయాను. పద, నా పుట్టినరోజు వేడుకలు ఎలా జరుపుతున్నారో చూచి వచ్చేదాం. పద. అయ్యో, దానికే భాగ్యం స్వామి, పదండి.
చూసిరా స్వామి, భక్తులు మీ నవరాత్రి ఉత్సవాలకు ఎంత బాగా ఏర్పాటు చేశారు. ఏమో అనుకున్నా, ప్రజల్లో ఇంత మంచి చైతన్యం వచ్చింది. ఇదేం చూసారు స్వామి, ఇంకా ముందు ముందు చాలా ఉంది, మీరు పనండి. అదేంటి నాయన, వాళ్ళంతా నన్ను తలుచుకుంటే ఎక్కడికి వెళ్తున్నారు? మిమ్మల్ని మండపానికి తీసుకురావడానికి స్వామి. నన్ను తీసుకురావడానిక? అంతమంది ఎందుకు నాయన? అదేంటి స్వామి, నచ్చిన విగ్రహం సెలెక్ట్ చేసుకొని తీసుకురావాలి కదా. అవును గాని ఇక్కడ ఉండేది అన్ని నా విగ్రహాలే కదా, అందులో మంచి విగ్రహం సెలెక్ట్ చేయడం ఏంటి? అదేంటి స్వామి, నచ్చిన కలర్ సెలెక్ట్ చేయాలి కదా. నేను ఉండేదే ఒక కలరు, నాకు ఇన్ని కలర్లు ఎందుకు నాయనా? అంటే చిన్నవి పెద్ద విగ్రహాలు ఉంటాయి కదా స్వామి. అంటే కేవలం నేను పెద్ద విగ్రహాల్లో ఉంటానా, చిన్న విగ్రహాల్లో ఉండనా? అంటే స్వామి, ఇక్కడ తయారయ్యే విగ్రహాల కంటే బయట నుంచి వచ్చే విగ్రహాలే కలర్ఫుల్ గా అందంగా ఉంటున్నాయి. స్వామి, నడిచి నడిచి నా కాళ్ళు వస్తాయి. జెడ్ షాప్ ఇక్కడ కూర్చున్నాం స్వామి. అటులోనే రండి స్వామి, రండి, అట్టకెళ్ళి రండి. కూర్చో స్వామి, కూర్చో. అంటే బయట విగ్రహాలు ఉండేది నేను, ఇక్కడ తయారైన విగ్రహాలు నేను లేనా? చూడు నాయన, ఈ వ్యత్యాసం వలనే ప్రజల్లో ఐక్యమత్యం చెడిపోతుంది. చిన్న పెద్ద, ఉన్నవాడు లేనివాడు నన్ను కొలిచే విధానంలో కూడా ఇంత వ్యత్యాసమా? మాగల్లి వినాయకుడు పెద్దది అంటే మాగల్లి వినాయకుడు పెద్దదని తేడాలు చూపెడుతున్నారు నాయన. పూజించే విధానం ఒకటైనప్పుడు చిన్న పెద్ద భేదం ఎందుకు? పెద్ద విగ్రహాల వల్ల ఎంత ప్రమాదం మీకు తెలుసా? నన్ను తీసుకుపోయే క్రమంలో తాళ్ళు తెగి కరెంటు స్తంభాలకు తగిలి ఎంతమంది మృత్యువాత పడుతున్నారో నేను చాలా చూస్తున్నాను కదా నాయన. ఇదంతా గమనించిన ఇతర మతస్థులు మీ దేవుని వల్లనే జరిగిందని నన్ను నిందిస్తున్నారు నాయన. మీరు చేసిన తప్పులకు కూడా నేనే బాధ్యత వహించాలనా? మా అమ్మ నన్ను కేవలం సున్ని పిండితో మాత్రమే చేసింది, కానీ మీరు దేనితో పడితే దానితో తయారు చేస్తున్నారు నాయన. నన్నుగా తయారు చేయకుండా డాక్టర్ వినాయకుడు గాను, బాహుబలి వినాయకుడు గాను, పుష్పరాజు వినాయకుడు గాను, లవరబాయ్ వినాయకుడు గాను, ఇలా రకరకాలుగా తయారు చేస్తున్నారు కదా నాయన. మీ వేషాలు నా మీదేసి రుద్దుతారండి నాయన. అవన్నీ చూసి నాకే అసహ్యం ఇస్తున్నది. సరేలే, ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం పద. నాయనా, ఈ ప్రతిధ్వని నేను భరించలేను గాని ఇంకాస్త ముందుకెళ్దాం పద. స్వామి, పద. స్వామి, అలసిపోయినట్టున్నారు, మరి కొంతసేపు ఇక్కడ సేవ చేయండి సార్. కూర్చోండి స్వామి, కూర్చోండి. స్వామి, మా భక్తి అసహ్యంగా అనిపిస్తుందా స్వామి? మీరు భక్తితో నన్ను ఎక్కడ కొలుస్తున్నారు నాయన? నన్ను నిలబెట్టేటప్పుడు మంత్రాలతో నిలబెడతారు, తర్వాత 2 డీజే బాక్సులు పెట్టి మూత మోగిస్తారు. అంతేకాకుండా మద్యం సేవించి వింత వింత డ్యాన్సులు ఆడతారు. లోకాన్ని ఆడించే నా ముందే మీరు వింత డ్యాన్సులు చేస్తే నాకేమనిపిస్తుంది నాయన? అందుకే భూలోకానికి రావాలంటేనే భయమవుతుంది. మా ఎట్లా స్వామి, మీకు ఎలా చేస్తే నచ్చుతుంది? ఏమీ చేయనక్కర్లేదు నాయన, నన్నుగా కొలిస్తే చాలు. నా ముందు చిన్న పెద్ద తేడాలు చూపించకండి. నాకు పంచభక్ష పరమాన్నాలు అవసరము లేదు. భక్తితో ఒక పండు పెడితే చాలు నాయన. సౌండ్ బాక్సులు అవసరం లేదు.
కేవలం భజన కీర్తనలతో నన్ను రంజింప చేస్తే చాలు నాయనా. జై బోలో గణేష్ మహారాజ్ కి, 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 జై బోలో గణేష్ మహారాజ్ కి. ఎటు వేరు స్వామి పోయి ఎక్కువ మా మీరు జై బోలో గణేష్ మహారాజ్ కి, 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 జై బోలో గణేష్. అగో స్వామి ఎక్కడ మాయమైంది స్వామి? ఎక్కడ స్వామి? భక్త ఇక్కడ నాయనా, ఇక్కడున్నాను. ఇక్కడంటే ఎక్కడ స్వామి? ఎక్కడ? ఇటు నాయనా, చిన్నపిల్లల వైపు చూడు. స్వామి మీరు ఇక్కడ? ఇదే కదా నాకు నిజమైన ఆనందం. ఈ కల్మషం లేని పిల్లల పూజనే నాకు చాలా బాగా నచ్చింది. ఇక సెలవు నాయనా. స్వామి 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 నా కోరిక చెప్పు నాయనా. స్వామి నన్ను ఉన్న పలంగా పేద ధనవంతుని చేయి స్వామి. చీచి మనిషి అనిపించుకున్నావు. చూడు నాయనా, కష్టపడింది ఏదీ రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. ముందు కష్టపడు, ఫలితం అదే వస్తుంది. ఇక సెలవు. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్